ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువకు స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి అవసరమైన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో బుక్ రీడింగ్, అసలు పుస్తకాలు చదవటం వల్ల ఏం జరుగుతుంది? మనం వీరేశలింగం పంతులు గారు చెప్పిన కొటేషన్ విన్నాం కదా, వేర్ ఏ సాయిల్డ్ షర్ట్ బట్ బై ఏ గుడ్ బుక్. అంటే మట్టి కొట్టుకుపోయిన షర్టును ధరించినా సరే ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని. రీడర్స్ ఆర్ లీడర్స్. ప్రస్తుతం ఎంతోమంది గొప్పగా ఏ రంగాల్లో గొప్పగా ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా మంచి రీడర్స్ అని విన్నాం. మరి నేటి రోజుల్లో యువత కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు పుస్తక పఠనం చేయట్లేదు? పుస్తక పఠనం చేయాలంటే ఏం చేయాలనే అద్భుతమైన విషయాలు ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ ఆథర్, ఒక మంచి అద్భుతమైన పుస్తకాన్ని రచించిన ఆథర్ శ్రీకాంత్ గారు. వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బుక్ రీడింగ్ అనేది ఒక అల్టిమేట్ టాపిక్ కదా సార్? ఎస్. సో అసలు దీంట్లో ఉన్న ఆర్ట్ అండ్ సైన్స్ ఏంటి సార్? ఎస్, ప్రతి ఒక్కడు కూడా బుక్ అన్నది రీడ్ చేయాలి. ఈ బుక్ రీడింగ్ వల్ల ఏం జరుగుతుంది అన్నది మనం తెలుసుకుందాం. బుక్ రీడింగ్ చేస్తుంటే ఏంటంటే మన ఐబాల్స్ కదులుతూ ఉంటాయి, అంటే కళ్ళకి ఎక్సర్సైజ్. తర్వాత ఏమైతే మనమైతే ఆ కంటెంట్ చదువుతూ ఉంటామో దాని నుంచి మరి ఎంతో జ్ఞానం వస్తుంది, అంటే నాలెడ్జ్ గెయినింగ్. దాని తర్వాత ఏమైతే ఆధార్ రాద్దాం అనుకుంటున్నాడో అతని గురించి మనకి ఎన్నో వివరాలు తెలుస్తాయి. సపోజ్ ఒక స్పిరిచువల్ బుక్ చదువుతున్నాం, మరి ఆ ఆధార్ ఆ స్పిరిచువాలిటీలో ఎటువంటి నాలెడ్జ్ అయితే చెప్పాలని అనుకున్నాడో అవన్నీ కూడా మనం చదవడం ద్వారా మనకి షేర్ అవుతాయి. అలాగే వేరే రకరకాల బయోగ్రాఫిక్స్, అంటే ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్స్కి మరి ఎలాంటి ఫార్ములా ద్వారా సక్సెస్ అయ్యారు అనే అంశం పైన మనం తెలుసుకుంటాం. తర్వాత మన గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అని కొంతమంది రాస్తే ఆ పుస్తకాలు చదివితే మన గోల్ ఎలా సెట్ చేయాలని మనం తెలుసుకుంటాం. అలాగే పబ్లిక్ స్పీకింగ్ గురించి మనం ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవాలనుకుంటే మన అలాంటి సంబంధించిన పుస్తకాలు చదివితే కనుక పబ్లిక్లో మనం ఎలా మాట్లాడగలుగుతాం అనే అంశం పైన మనం తెలుసుకుంటాం. అలాగే బాడీ లాంగ్వేజ్ గురించి ఒక పుస్తకం చదువుకున్నాం అనుకోండి, అంటే మన ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మనం ఒక స్టేజ్ మీద మాట్లాడుతుంటే మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మన ఇంటర్వ్యూలో ఎలా కూర్చోవాలి, ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు. మన బాడీ లాంగ్వేజ్ ప్రొఫెషనలిజంని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మన బాడీ లాంగ్వేజ్ ఉండాలి. సో ఇవన్నీ అంశాలు మనం ఒక పుస్తకం ద్వారా తెలుసుకోగలుగుతాం. ఒక గొప్ప వ్యక్తి తన అనుభవాన్ని మన వ్యక్తం చేయాలి అంటే ఏం చేస్తాడు? ఫస్ట్ బుక్ రాస్తాడు, దాని తర్వాతే వర్క్షాప్స్ అది కండక్ట్ చేయడం కానీ అలాంటివన్నీ చేస్తారు. అంటే ఈ రెండు మార్గాల్ని చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా ఎంచుకుంటున్నారు అనమాట. అంటే ఒక బుక్ రీడింగ్ అన్నది ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఒక్కడు కూడా బుక్ రీడింగ్ అన్నది చేయాలి. సార్, మరి నేటి యువత బుక్ రీడింగ్ కన్నా కూడా ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో మీరు అన్నారు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ డైరెక్ట్ యూట్యూబ్లోనే ఉంటున్నాయి కదా. ఇప్పుడు యూట్యూబ్లో చూసే వీడియోకి బుక్ చదవడానికి డిఫరెన్స్ ఏంటి? ఒకటి. రెండోది, అసలు బుక్ ఎందుకు చదవడానికి ఇష్టపడట్లేదు అంటారు? మీ అబ్జర్వేషన్ ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా చెప్పండి. ఎస్, బుక్ రీడింగ్ ఏంటంటే ఇది ఒక ట్రెడిషనల్ వే అయిపోయింది. చాలామందికి బుక్ రీడింగ్ అన్నది కూడా ఒక్కొక్కసారి హాబీ కింద ఉంటుంది, అంటే రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఎందుకు లేదు అంటే కనుక మీరు అన్నట్టుగా సోషల్ మీడియా అన్నది వచ్చేసింది. సోషల్ మీడియాలో మరి ఎన్నో విషయాలు ఉంటున్నాయి, అది ఆ యువతని చాలా మటుకు అట్రాక్ట్ చేస్తున్నాయి. అది కరెక్టా కాదా అన్నది మరి వాళ్ళే తెలుసుకోవాలి. మరి వాళ్ళు తెలుసుకోవాలంటే కనుక దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అలాగే టీచర్స్ వాళ్ళందరూ వాళ్ళకి రైట్ గైడెన్స్ ఇవ్వాలి. అంటే ఈ వెబ్సైట్స్ మంచిగా ఉన్నాయి, అది ఈ వెబ్సైట్స్ మంచిగా లేవు అని ఒక డైరెక్షన్ ఇస్తే కనుక ఆ వెబ్సైట్స్ ద్వారా తీసుకోవచ్చు. కానీ ఒక బుక్ అన్నది ఏంటంటే, బుక్లో అంటే కనుక దాంట్లో కంటెంట్ ఉంటుంది, వెనకాలేమో బ్లర్బ్ అంటారు, అంటే ఆ పుస్తకం ఎలా ఉండబోతుంది అన్నది కొంచెం ఇండికేషన్ ఇస్తారు. ఆ ఇండికేషన్ ఇచ్చి మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలి, మీరు ఏం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో ఆ సెగ్మెంట్ నుంచి తెలుసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక థ్రిల్లర్ చదువుదాం అనుకుంటున్నారు, సపోజ్ ఒక రొమాంటిక్ థ్రిల్లర్ చదువుదాం అనుకుంటున్నారు. సో దట్ ఆ జనర్లో రాసి ఉంటుంది, ఓకే దిస్ ఇస్ ఏ రొమాంటిక్ థ్రిల్లర్ అండి. లేదు మీరు ఒక ఫిక్షన్ ఏదైనా వేరే రకమైన ఫిక్షన్ తెలుసుకుందాం అనుకుంటున్నారు, ఆ ఫిక్షన్ రిలేటెడ్ పుస్తకం దాని గురించి ఉంటుంది. అలాగే ఒక హర్రర్ ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ హర్రర్ సంబంధించి ఉంటాయి. అలాగే స్పిరిచువాలిటీ లేదా సెల్ఫ్ హెల్ప్ కేటగిరీ అనేసి ఉంటుంది, ఆ కేటగిరీలో ఆ రకమైన అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాన్ని మీరు చదవచ్చు అనమాట. సో ఇలాంటి రకరకాల కేటగిరీస్ ఉంటాయి.
చాలా మటుకు పుస్తకాలు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి, ఎందుకంటే రాసిన వ్యక్తికి ఒక ఎనర్జీస్ ఆ పుస్తకాల్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన వీడియోస్ చూస్తామో అది చాలా మటుకు అది కరెక్ట్ పర్సన్ అవునా కాదా, అవతల పక్కవాడు అనుభవం ఉన్నవాడా కాదా అని ఈ అంశాలలో మనకి గ్యారంటీ ఉంది. ఎందుకంటే ఓపెన్గా ప్రతి ఒక్కళ్ళు ఒక మైక్ పట్టుకుని చెప్పేస్తుంటే కనుక వాళ్ళు చెప్పేస్తున్నారు, కానీ అది చెప్పింది కరెక్టా కాదా, ప్రతి వాళ్ళు వంట వండడం నేర్పించేస్తున్నారు, కానీ అది కరెక్ట్గా ఉంటుందా లేదా అన్నది ఆ రుచి చేసిన తర్వాత కానీ మనకు తెలియదు. సో అంచేత అక్కడ ఆ రిస్క్ కూడా ఉంది సోషల్ మీడియాలో. కానీ ఒక పుస్తకంలో ఏంటంటే కనుక మనకి దీన్ని ఎంతో ఎడిటింగ్ జరుగుతుంది, రైట్ నాలెడ్జ్ అది రావడం జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్లకు సోషల్ మీడియాకు ఏ ఎడిటింగ్ లేదు. ఎస్, ఎవరికి ఏమనిపిస్తే ఏది అనిపించినా స్వేచ్ఛ ఉంది కాబట్టి అది తెలుసుకోవాలంటే టైం తీసుకుంటాం. కాబట్టి బుక్ అయితే ఒక జెన్యూన్ ఫ్రెండ్ అంటారు. అంతే కదా సార్, ఏం ఆశించని ఫ్రెండ్. సార్ మీరు ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఉన్నారు, ఆథర్గా కూడా పుస్తకాలు రాశారు కాబట్టి ఇప్పుడు ఏ జానర్ పుస్తకం ఎంచుకుంటే అలాంటి సైకాలజీ ఉన్నట్టేనా, దాన్ని ఎలా గమనించే అవకాశం కూడా ఉంటుందా? కొంతమంది హర్రర్నే ప్రిఫర్ చేస్తారు, కొంతమంది లవ్ బేస్డ్ కంటెంట్ బుక్స్, కొంతమంది సెల్ఫ్ హెల్ప్. ఇది ఎలా తీసుకోవాలంటారు? అంటే చాలామంది ఏ రకమైన జనర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, సపోజ్ మీరు అన్నట్టుగా ఒక హర్రర్ కానీ, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ కేటగిరీ కానీ, లేకపోతే వేరే ఇంకొక కేటగిరీలో ఈ రకరకాల జనర్స్ ఉంటాయి. ఈ జనర్స్ తీసుకుంటే కనుక ఆ రకమైన ఎనర్జీస్ ఆ బుక్ నుంచి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే వీళ్ళు ఏ ఎనర్జీలు ఉంటే అది ప్రిఫర్ చేస్తారా, లేకపోతే అది తీసుకున్నాక ఎట్లా డిఫైన్ చేయాలి? అంటే వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం 4-5 బుక్స్ పెడితే కనుక మనకి ఏ రకమైన ఎనర్జీస్ ఉంటాయో, మన ఏ రకమైన అభిరుచులు ఉంటాయో దాన్ని బట్టి ఆ బుక్ని మనమే సెలెక్ట్ చేసుకుంటాం. అది మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే దట్ ఈస్ వాట్ అవర్ సోల్ నీడెడ్ అని అనిపిస్తుంది అనమాట. సార్ ఇప్పుడు యువతకు, విద్యార్థులకు జనరల్ వేరే ఏదైనా సెల్ఫ్ హెల్ప్ కానీ ఏదైనా బుక్ చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా టెక్స్ట్ బుక్ మీద మాత్రమే ఫోకస్ ఎక్కువ చేపిస్తారు. పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఎక్స్ట్రా బుక్ చదువుతున్నారంటే ఇబ్బంది. సో ఇప్పుడు ఎట్లున్నదో మీరు చెప్పండి. నా చిన్ననాటి రోజుల్లో ఈవెన్ నేను 8th క్లాస్లో హౌ టు గెట్ వాట్ యు వాంట్ అనే ఇంగ్లీష్ బుక్ చదువుతున్నా నేను. మా కజిన్ వచ్చి చూసారే టెక్స్ట్ బుక్ చదువుకో ఏంటిది అని ఆ బుక్ పడేశాడు. సో ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది అసలు? అలా జనరల్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కాకుండా మిగతా బుక్స్ చదవడం వలన యువతకి, విద్యార్థులకి ఏమి అడ్వాంటేజ్ అంటారు? అంటే ఇలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. నేను కూడా స్కూల్ డేస్లో కానీ లేకపోతే కాలేజ్ డేస్లో కానీ నాకు మెయిన్ పుస్తకాల కంటే వేరే నాన్ డీటెయిల్ పుస్తకాలు ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించాయి. ఎందుకంటే మనకు కూడా ఆ యువత నుంచే మనం వచ్చాము కాబట్టి ఆ ఒక సైకాలజీ మనకు తెలుసు. కాబట్టి అంటే ఈ నాన్ డీటెయిల్ పుస్తకాలు, కథలు మనకి చిన్నప్పటి నుంచి ఇక్కడ మన తాతగారు, నానమ్మ వీళ్ళందరూ కూడా మనకి కథలు చెప్పేవారు. మహాభారతం ఒక కథలు, లేకపోతే రామాయణం ఒక కథలు, భాగవతం, ఇవన్నీ కూడా మరి ఎన్నో విషయాలు, పంచతంత్ర నుంచి కథలు. సో ఇవన్నీ కథలన్నీ కూడా చిన్నప్పటి నుంచే మనం వినిపించేవాడు. ఈ కథల్లో మరి ఎంతో నీతి ఉండేది, మరి ఎంతో మోరల్ సైన్స్ ఉండేది. మరి ఈ ఒక వ్యక్తి ఎలా అతని జీవన వ్యాపన చేయాలి, మరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా మరి ఇవన్నిట్లోనూ మనకి తెలిసేది. ఈ బుక్స్ అన్ని కూడా జీవన వికాసానికి ఉపయోగపడుతుంది అంటారా? ఒక వ్యక్తి ఏదో చెప్పి నేర్పించడం కన్నా తనకు తాను చదివితే తొందరగా ఆచరించడానికి అవకాశం ఉంటుందంటారా? ఎప్పుడైతే మనం పుస్తకం చదువుతూ ఉంటామో ఆ పుస్తకంతో మనం కనెక్ట్ అవుతాం, అంటే మనతో మనం కనెక్ట్ అవుతాం, అంటే మన ఆలోచన వృద్ధి కావడానికి ఒక పుస్తకం దోహదపడుతుంది. ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని చదువుతామో మన కొత్త ఆలోచనలు వస్తాయి. అరే ఎంత బాగా రాశాడు, ఏదో ఒక మంచి ఆస్పెక్ట్ ఆ మొత్తం పుస్తకంలో ఒక 200 పేజీల్లో ఒక పేజీ తనకు బాగా మనసుకు అతుక్కుపోతుంది. మరి అరే ఎంత బాగా ఈ ఒక మంచి ఐడియా చెప్పాడు, ఈ ఐడియాని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు, మన నిజ జీవితంలో దీన్ని ఉపయోగిస్తే బాగుంటుంది కదా. లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయడం కానీ, అది ఈ రీసెర్చ్ చేసి తర్వాత అతని జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడవచ్చు, లేదా అతను కూడా ఇంకొక బుక్ రావడానికి అది దోహదపడవచ్చు. సో ఈ విధంగా ఒక ప్రోగ్రెసివ్ నెస్ అన్నది వాళ్ళ ఒక జీవితంలో వస్తుంది. అంచేత మనం స్టూడెంట్స్ని కానీ ఒక యువతను కానీ మనం ఎంకరేజ్ చేయాలి. అంటే మన స్కూల్ డేస్లో మనం చూసాం, మన టీచర్ ఏమో ఒక పుస్తకం తీసుకొచ్చి చదవమని చెప్పేది గట్టిగా, అందరూ క్లాస్ కూడా వినేవారు. ఆ చదవడం ద్వారా ఏమవుతుందంటే కనుక అందరూ కూడా రీడింగ్ స్కిల్స్ డెవలప్ అయ్యేది, ఆ ప్రొనౌన్సియేషన్ అన్నది అది మనకు తెలిసేది.
సో ఆ విధంగా మన ఒక స్పీకింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అయ్యేది అనమాట. ఇప్పుడు రీడింగ్ స్కిల్స్, ఇప్పుడు స్పీకింగ్ స్కిల్స్ అన్ని రెడీమేడ్ మెటీరియల్ డిజిటల్ వచ్చేసింది కదా. వచ్చేసింది. సో అంచేత ప్రాపర్ స్పీకింగ్ ఎలా చేయాలి, ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి అని ఇవన్నీ కూడా మనం ఆ బుక్స్ ద్వారా నేర్చుకునేవాళ్ళం. ఆ బుక్ని ఆ క్లాస్ అంతా కూడా కనెక్ట్ అయ్యేది. ఒక బుక్ చదువుతుంటే కనుక ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఎవరు తిన్న మొబైల్స్ వాళ్ళు ఉంటే కనుక ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. ఒక నలుగురు ఉంటారు, వాళ్ళ నలుగురు ఫ్యామిలీలో కూడా ఒక్కొక్క మొబైల్లోనే ఉంటే ఎవరు కనెక్ట్ చేసుకోరు. అంటే ఆ పర్సనల్ లెవెల్లో, ఇమోషనల్ లెవెల్లో ఆ ఒక ఫీలింగ్స్ ఉండట్లేదు అనమాట. ఆ ఫీలింగ్స్ అన్నీ నశించిపోతాయి. కానీ ఒక బుక్ చదివితే కనుక మనలో ఒక అభివృద్ధి చెందే ఆ ఒక అవకాశం ఉంటుంది. ఇమోషనల్గా మనం స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇమోషనల్గా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కూడా మా మానసిక వికాసానికి ఈ బుక్ రీడింగ్ అనేది ఎంతో దోహదపడుతుంది. అంచేత మన టీచర్స్ కానీ మన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా కొంచెం ఫోకస్ చేసి ఈ బుక్ రీడింగ్ అన్నది మనం కరికులంలో అడాప్ట్ చేసి, అలాగే కూడా మనం కొన్ని సంఘాలు ఏర్పడి ఈ యువతని బుక్ రీడింగ్ ఛాలెంజ్ క్లబ్స్ రావాలి, రీడింగ్ క్లబ్స్ రావాలి. మీరు చెప్తుంటే నాకు ఐడియా వచ్చింది సార్. ఎస్, మనం స్కూల్ రన్ చేసినప్పుడు మనం స్పిరిచువల్ సైన్స్ ప్లస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, సాఫ్ట్ స్కిల్స్ ఉండి ఇటు రావడం, స్కూల్ స్టార్ట్ చేయడంతో ఒకటి రీడింగ్ క్లబ్ స్టార్ట్ చేసాం. ఎస్, రీడింగ్ క్లబ్ ఎవ్రీ మండే టు ఫ్రైడే రెగ్యులర్ క్లాసెస్. సాటర్డే ఏం చేస్తామంటే వాళ్ళ సబ్జెక్ట్ని ఒక 2 పారాగ్రాఫ్ తీసుకొని ఎవరు ఫాస్ట్గా చదువుతారో ఫాస్ట్ రీడర్ అవార్డు. ఎస్, రైట్, వాళ్ళ సబ్జెక్టే, బయట నుంచి ఏ పేపర్లు న్యూస్ పేపర్లు ఇచ్చేది కాదు. వాళ్ళకు ఏ సబ్జెక్ట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, ఒకసారి ఇంగ్లీష్, ఒకసారి సైన్స్, ఒకసారి సోషల్, ఇట్లా తర్వాత వాటి మీద అవార్డ్స్ ఇచ్చి మనం గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం. ఓకే, అప్పుడు స్పీడ్ రీడింగ్ పెరిగింది, బుక్ చదవడం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎస్, వండర్ఫుల్. ఇది సెషన్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. మరి ఈరోజు యువతను కానీ విద్యార్థులను కానీ పుస్తకాలు చదివించడానికి ఏం చేయాలి? అసలు విద్యార్థులు పుస్తకాలు ఎలా చదవాలి? అసలు రీడింగ్ హ్యాబిట్ ఎలా చేసుకోవాలి? దాని గురించి చెప్పండి. ఎస్, ఇది చాలా ముఖ్యమైన అంశం మన ఈ ఒక ఇంటర్వ్యూలో. ఎందుకంటే హౌ టు రీడ్ బుక్ అది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ది కోర్ ఆఫ్ దిస్ టాపిక్ అన్నమాట. అది ఎలా రీడ్ చేయాలన్నది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మరి అన్నట్టుగా మన పిల్లలకి మన నాన్ డీటెయిల్ బుక్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళకి ఏ రకమైన పుస్తకం ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చదవనివ్వాలి. ఇప్పుడు మీరు అన్నారు, మీరు చిన్నప్పుడు మీకు ఒక మంచి పుస్తకం, మీకు నచ్చిన పుస్తకం చదువుతుంటే గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ బాగా ఇదైంది. పెద్ద డ్రీమ్స్ ఉండే నాకు. హౌ టు గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే ఇమీడియట్ గా పాకెట్ మనీతో కొన్నాను నేను. సో ఆ విధంగా మీరు చదువుతుంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేశారు. దాంతో ఏమవుతుంది, మీరు కనుక దాన్ని అధిగమించి సరే నాకు ఇంట్రెస్ట్ ఏముందో అని మీరు తెలుసుకోగలిగారు. మరి ప్రతి యువత కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ సంబంధించిన, కొంతమందికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే స్పోర్ట్స్ సంబంధించిన మ్యాగజైన్స్ చదువుతూ ఉంటారు. సో కొంతమందికి ఫైనాన్స్ సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఇస్తూ ఉంటాయి, కొంతమందికి కార్స్ గురించి వాళ్ళు తెలుసుకుందాం అనుకుంటూ ఉంటారు, కొంతమందికి రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో ఆర్ట్ క్రాఫ్ట్స్ సంబంధించినవి. సో ఇవన్నీ మ్యాగజైన్స్ కూడా వాళ్ళ లైబ్రరీస్లో అవైలబుల్ చేయాలి. అంటే మన ఇంట్లో లైబ్రరీ ఉండాలి, అలాగే కాలేజెస్లో కూడా లైబ్రరీస్ ఉండాలి. ఉంటే రకరకాల పుస్తకాలు కనీసం ఒక రెండు పేజీలు చదువుతాడు వాడు. ఒకేసారి అన్ని బుక్ చదవకపోవచ్చు, ఇలా తిరగడానికి ఒక ఆస్కారం ఉంటుంది కదా, అదొకటి ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా చదవచ్చు అన్న ఒక హోప్ ఉంటుంది. ఎందుకంటే లైబ్రరీ ఉంటే కనుక మనకు అవసరం ఉన్నప్పుడు చదువుతాం. అలాగే టీచర్స్ కూడా ప్రోత్సహించాలి. మీరు ఒక కొత్త సబ్జెక్ట్, అంటే మన ఉన్న సిలబస్ నుంచి కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యారండి, మీరు క్లాస్లో చెప్పండి, వాలంటరీగా మీరు చెప్పండి. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నారు, కానీ మళ్ళీ వాళ్ళు యూట్యూబ్లోనో వెబ్సైట్లో చూసుకొని రాసుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళీ పిల్లలు. కొంత వర్క్ అయితే బిగిన్ అయింది సార్. వాళ్ళు ఎక్స్టర్నల్గా ఆలోచించి ఒక ప్రిపరేషన్ చేయడం అనేది ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక గుడ్ థింగే. రైట్, ఇంకా హౌ టు రీడ్ దాన్ని ఎలా చదవాలి స్టెప్ బై స్టెప్ చెప్పండి సార్. స్టెప్ బై స్టెప్ అంటే కనుక ఒక పుస్తకం చదవగానే మనం చిన్నప్పుడు చెప్పేవారు, అంటే స్టార్టింగ్ ఓం నుంచి తీసుకుని లాస్ట్లో ఎండ్ ఫుల్ స్టాప్ దాకా ప్రతి ఒక్కటి కూడా చదవాలి. అంటే ఆ బుక్ని ఎవరు రాశాడు, అది పబ్లిషర్ ఎవరు, అది ఏ టైంలో పబ్లిష్ చేయింది, ఇది ఫస్ట్ పబ్లిషనా లేకపోతే 5th పబ్లికేషనా. సో ఇవన్నీ అంశాలు కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. అంటే చదివేవాడు ప్రతి ఒక్కసారి చదువుకోవాలన్నమాట. చదివేటప్పుడు ఏం చేయాలంటే కనుక కొన్ని లైన్స్ మనకి బాగా నచ్చుతాయి, అప్పుడు మనం పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాజువల్ రీడింగ్
అంటే ఒక నోట్ బుక్స్ ఇప్పుడు ఎందుకంటే ఈ స్టూడెంట్స్కి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి సో ఈ ఒక ప్రిన్సిపాల్ వారు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో అంటే ఫస్ట్ ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు క్యాజువల్గా ఒక నవల చూడండి, మనం ఎలా ఫిక్షన్ స్టోరీస్ మనం క్యాజువల్గా తిరిగేసి క్యాజువల్గా చదువుతాం. ఒక రీడింగ్ అలా చేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్ చాలా క్లోజ్గా చేయాలి, స్లోగా స్టడీ చేయాలి. ఒక్కొక్క పదాన్ని అండర్లైన్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ కొన్ని పదాలు అర్థం కాదు, ఆ డిక్షనరీలో వెతికి లేకపోతే టీచర్స్ని అడిగి ఈ పదానికి అర్థం ఏంటి అని కొన్ని నచ్చిన పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. సో దానికి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఇలా రాసుకుంటే కనుక మన నెక్స్ట్ టైం థర్డ్ టైం చదివినప్పుడు మన ఎగ్జామ్స్ అప్పుడు కానీ లేకపోతే ఎగ్జామ్స్ కంటే ముందర వారం రోజు చదివితే కనుక ఎస్ ఇది నేను చదివాను కదా, ఇక్కడ అండర్లైన్ చేశాను కదా, ఈ అండర్లైన్ చేసింది మనకు గ్యాప్గా ఉండిపోతుంది. అది ఎగ్జామినేషన్ టైంలో మనకి అండర్లైన్ చేసినవన్నీ గ్యాప్గా ఉంటాయి, ఆ పాయింట్స్ కింద రాయడానికి అవుతుంది. ప్రతి బుక్ నుంచి పాయింట్స్ వైజ్ కింద రాసుకోవాలి. మీరు ఒక ఎస్సే లాగా రాస్తే కనుక దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం చాలా కష్టం, గుర్తుపెట్టుకోవడం కూడా గగనమే. అంచేది పాయింట్స్ వైజ్ రాసుకోండి. సరే ఇవాళ ఒక 4 పేజీలు రాశాను, దీని నుంచి మీకు ఏ పాయింట్ అర్థమైంది ఒక 10 పాయింట్స్ కింద రాసుకోండి. అది రివైజ్ చేయడం చాలా తొందరగా ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే నేను ఎక్కువ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేసి బిజినెస్ స్టడీస్లో నేను చదువుకున్నప్పుడు నేను ఏం చేశానంటే కనుక నేను ఎగ్జామ్లో కూడా పాయింట్ వైజ్గా రాశాను. ఒక హెడ్డింగ్ పెట్టి దానికి డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటూ ఇలాగ 10 పాయింట్స్ రాశాను. అది 10 మార్క్స్కి 10 మార్క్స్ ఇచ్చేసారు. అది నాకు ఈవెన్ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఈవెన్ 85 మార్క్స్ కూడా నాకు వచ్చాయి. ఎందుకంటే నేను అన్ని క్వశ్చన్స్కి ఇలా పాయింట్ వైజ్ రాసి దానికి హెడ్డింగ్ పెట్టి దాని డిస్క్రిప్షన్ ఇచ్చాను అనమాట. నాకు రాయడానికి బాగుంది, చదవడానికి ఆ ఎగ్జామ్లకి బాగుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే సార్, యువత విద్యార్థులు ఈ జనరల్ బుక్స్ అన్ని చదివితే కనుక వాళ్ళ ఎగ్జామినేషన్ రాసే ప్యాటర్న్ కూడా మారిపోతుంది. ఎగ్జామినేషన్ లో ప్రెజెంట్ చేసేటువంటి స్కిల్స్ డెవలప్ అయితే అంటున్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ సార్, మీరు చదివిన కొన్ని పుస్తకాల గురించి చెప్పండి సార్. నేను మొట్టమొదటి పుస్తకం చదివింది శివ్ ఖేరాది యూ కెన్ విన్ అన్న పుస్తకం చదివాను. శివ్ ఖేరాద్ చాలా అద్భుతంగా అంటే మీరు ఎలా గెలవచ్చు జీవితంలో అన్న అంశం పైన చాలా అద్భుతంగా రాశారు. దాని తర్వాత ఇంకా రకరకాల పుస్తకాలు చదివాను, అంటే నావెల్స్ అవన్నీ కూడా చదివేవాడిని. సోల్డ్ టు లయార్డ్ అన్న ఒక పుస్తకం. సో ఇలా రకరకాల నావెల్స్ అది చదివాను. కానీ ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో వచ్చానో అప్పుడు సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు, తర్వాత స్పిరిచువల్ రిలేటెడ్ పుస్తకాలు చదవడాన్ని మొదలుపెట్టాను. దాంట్లో ఒక ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, తర్వాత మహిళ అంటే ద ఉమెన్ ఓషో రజనీష్ గారు రాసిన ఉమెన్, ద సీక్రెట్ అన్నది ఓషో రజనీష్ గారు రాసిన పుస్తకం. తర్వాత ఎంకే గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నది అది చదివాను. సో అంచేది ఇప్పుడు హౌ టు సెల్ యువర్ సెల్ఫ్ అని శివ్ ఖేరా గారిది ఇంకొక పుస్తకం చదువుతున్నాను అనమాట. లేటెస్ట్ పుస్తకం. అంటే మార్కెటింగ్ ట్రెండ్స్, హౌ టు మార్కెట్. అంటే ఈ భూమిపైన ఏ చేసినా కానీ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పుస్తకం రాశారు, దాని మార్కెటింగ్ స్కిల్ చేయడానికి మీ దగ్గర స్కిల్స్ ఉండాలి. మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ వర్క్ని మీరు ప్రమోట్ చేయాలి సీనియర్ దగ్గర, అది మీ దగ్గర మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. లేకపోతే మీ కంపెనీ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అది మార్కెట్లో సెల్ చేయడానికి ఆ మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే మార్కెటింగ్ అన్నది ప్రతి దానికి ఇంపార్టెంట్. దాని గురించి చెప్తూ శివ్ ఖేరా గారు హౌ టు సెల్ యువర్ సెల్ఫ్ అన్నది వండర్ఫుల్. విద్యార్థులకైతే వాళ్ళు ఎంత చదివిండ్రు అనేది ఆ ఎగ్జామ్ లో రాసే పేపర్లో కరెక్ట్ గా ఆన్సర్ రాయడమే మార్కెటింగ్. యువత వెళ్ళి ఇంటర్వ్యూలో వెళ్ళి వాళ్ళ గురించి నాకు అవకాశం ఇస్తే ఏం చేస్తా అని వాళ్ళని వాళ్ళు బల్లగుద్ది చెప్పడమే మార్కెటింగ్ కదా సార్. ఇక్కడ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అంటే మన చిన్నప్పుడు మీకు జ్ఞాపకం ఉందా, మనం చిన్నప్పుడు ఏంటంటే నాకు చాక్లెట్ కావాలంటే కనుక ఒక పిల్లవాడు ఏం చేస్తారంటే మార్కెట్లో నాకు వచ్చేంత వరకు కింద గిలగిలపడి ఫస్ట్ నెమ్మదిగా సుజావుగా అడుగుతారు అమ్మని. అంటే వాడు తెలుసు మమ్మీ అంటే కనుక అమ్మ ఏమో చాలా మాట వింటుంది, నాన్నగారు అంటే మార్కెటింగ్ చేయడం చాలా కష్టం. చిన్నప్పటి నుంచి తెలుసు అమ్మని పట్టుకుంటే కనుక పనులు జరుగుతాయి. కొన్ని కేసెస్లో అమ్మ ఓకే చేసేస్తుంది, ఇచ్చేస్తుంది. కొన్ని కేసెస్లో అమ్మ కూడా వద్దంటుంది. అప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తే కింద పడి గిలగిలా కొట్టుకుని అప్పుడు గట్టిగా ఏడ్చి కింద దొలుతుంటే కనుక అమ్మ హ్యాండిల్ చేయలేక అప్పుడు వాళ్ళ నాన్నగారితో చెప్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చిన సార్ మళ్ళీ కంటిన్యూ ఇంకా చేస్తుంటే సరే వాడు చాక్లెట్ కావాలా ఇచ్చేసాయి అనేసి ఇచ్చేస్తారు. సో అంచేత ఈ రకంగా మన మార్కెటింగ్ అనుకున్నది చేయడం అది రైట్. సో అది చిన్నప్పటి నుంచి మన మార్కెటింగ్ స్కిల్ అనేది సహజంగానే అందరికీ ఉంటాయి అన్నమాట. రైట్, వండర్ఫుల్ సార్. సో మీరు పుస్తకాలు రాశారు కదా, మీ పుస్తకం గురించి చెప్పండి సార్. ఏంటి అది, ఏ ఇన్స్పిరేషన్తో రాశారు, అందులో దేని గురించి రాశారు?
ఎస్, నేను రీసెంట్గా ఒక పుస్తకం రాశాను, దాని పేరు కార్పొరేట్ లవ్ బర్డ్స్, లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్, అది ట్యాగ్ లైన్ అనమాట. సో ఈ కార్పొరేట్ లవ్ బర్డ్స్ అన్నది ఏంటి అంటే ఈ కార్పొరేట్ బిజినెస్ ఈ గురించి చెప్పడం జరిగింది. అంటే దీంట్లో ఒక 2 కంపెనీస్ ఉంటాయి, ఒక శతభిషక్ కంపెనీ అనేసి, తర్వాత క్యాల్బ్రే కంపెనీస్ అనేసి 2 ఉంటాయి. ఈ 2 ఏం చేస్తాయంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో మార్కెటింగ్ లెజెండ్స్ అనమాట. అంటే మార్కెట్ షేర్ ఒకరితో ఒకరు కంపీట్ చేసుకుంటూ ఉంటారు. సో దీనికి ఏంటంటే కనుక దీంట్లో వాళ్ళు ఫ్యామిలీస్, అంటే ఫ్యామిలీ బిజినెస్ ఇది, ఒకరితో ఒకరు కంపీట్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏమవుతాయి, ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంటుంది. సో అతన్ని అధినేత ఈ హీరోయిన్ అనమాట. ఈమెకి ఏంటంటే కనుక ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఎక్కడైనా బయటకు వెళ్ళాలి, లేకపోతే ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అని ఈమెకు ఉంటుంది. సో అంచేత ఈమె ఏం చేస్తుందంటే కనుక వాళ్ళ తాతగారి ఒక రూమ్లోకి వెళ్తే అతను ఒక రహస్యం చెప్తాడు. ఏంటి అంటే అతను ఈ వరకు డ్యూయల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అంటే సిటీలో ఒక పేరుతో, విలేజ్లో ఇంకొక పేరుతో అతను ఉంటూ ఉంటాడు అనమాట. అంచేత ఈమె ఏం చేస్తుందంటే కనుక వాళ్ళ తాతగారిని అనుసరిస్తుంది. వాళ్ళ ఒక పెద్ద మ్యాన్షన్ కింద ఒక చిన్న సీక్రెట్ ప్యాసేజ్ ఉంటుంది, దాంట్లో ఒక చిన్న ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో వెళ్ళిపోయి ఈమె పేరు రోహిత సిటీలో, కానీ విలేజ్లో ఏంటంటే ఈమె పేరు లలిత అని పెట్టుకుంటుంది, అక్కడ జీవిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఈమె జీవిస్తున్నప్పుడు ఇక్కడ లలిత కింద విలేజ్లో ఉన్నప్పుడు సూర్య అనే ఆమెతో ఈమెకి పరిచయం అవుతుంది. ఆ సూర్యాని ఇష్టపడుతుంది. ఇక్కడ రోహిత కింద ఉన్నప్పుడు ఈమె మంచి బిజినెస్ ఫ్యామిలీ కదా. సో శతభిషక్ అనే అతనితో ఇతని పైన ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఈ ఫ్యామిలీ కూడా వాళ్ళిద్దరిని పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉంటుంది. సో అక్కడ లలిత కింద మరి సూర్యాని ఇష్టపడుతుంది, మరి ఇక్కడ మరి రోహిత కింద శతభిషక్ అనే ఆయన్ని ఇష్టపడుతుంది. మరి వీళ్ళిద్దరినూ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది అన్నది. అది ఈ కార్పొరేట్ దాంట్లో కనుక ఒకళ్ళేమో ఈ క్యాల్బరే కంపెనీ అన్నవాడు ఈ బిజినెస్ ఎథిక్స్ అన్నది ఉండవు అనమాట. అంటే నేను మ్యానుఫ్యాక్చర్ చేసిందే ఈ మార్కెట్లో ఉండాలి, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎలాగోలాగా మనం తీసేసుకుందాం అనేసి వేరే ఇంకో కంపెనీస్ కూడా వేరే అక్వైర్ చేసేసి వాళ్ళు ఎలాగో తప్పుడు దారులు చూపించి ఆ కంపెనీని కూడా వీరు అక్వైర్ చేసేస్తారు అనమాట. ఇప్పుడు వేరే పాలిమర్స్ అన్న ఒక కంపెనీ ఉంటుంది, అజయ్ పాలిమర్స్ అని, ఆ కంపెనీని వీరు స్వీకరించేస్తారు. వేరే ఇంకొక ఫైనాన్స్ కంపెనీని కూడా వీడు తీసేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ క్యాల్బరేలో మనీ అని రత్నం అనేది ఈ వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్, ఆ కంపెనీస్ కూడా వీళ్ళు తీసేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా ఇలా ఉంటూ ఉండగా మరి వీళ్ళ ఒక ప్రేమ ఇలా ముందుకు సాగుతుంది. మరి ఈ కంపెనీస్కి ఈ ఫైనల్గా ఎవరు మార్కెట్ షేర్లో ఏ కంపెనీ ముందుకు వస్తుంది, మరి ఇవన్నీ అంశాలు కూడా ఈ కార్పొరేట్ లవ్ బర్డ్స్ అన్న దాంతో యువతకి యూజ్ అయ్యేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం. దీనికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? దీని మోరల్ ఏంటి? దీని మోరల్ ఏంటంటే కనుక మనం దీంట్లో 2 కంపెనీస్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాం. ఒక కంపెనీ చాలా నిజాయితీగా బిజినెస్ చేస్తూ ఎథికల్గా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎథికల్ లేకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు జరిగే బిజినెస్ హౌసెస్లో కూడా మనం చూస్తాం, మనకి ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఎలాగో వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు, దాంట్లో నాణ్యత లేకుండా ఉన్న ఫిట్టింగ్స్ పెడుతూ ఉంటారు, అంటే డెలికేట్ స్పాట్స్ పెడతారు. దాని మూలంగా ఏంటంటే కనుక మనం 1-2 ఇయర్స్ రాగానే వేర్ అండ్ టైర్లో అవన్నీ పాడైపోతూ ఉంటాయి. అది మళ్ళీ మనం ఎంత మార్చినా కానీ కొన్ని పార్ట్స్ దొరకవు. సో ఈ విధంగా ఆర్టిఫిషియల్గా దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఈ బైక్ రిప్లేస్ చేసి మళ్ళీ కొత్త బైక్ కొనే పరిస్థితిని తీసుకొస్తున్నారు అనమాట. అది ఎక్కువ లాంగ్లివిటీ ఉండట్లేదు. సో ఇలాంటి రియల్ లైఫ్లో ఉన్న ఇన్సిడెంట్స్ని దాంట్లో తీసుకుని ఇప్పుడు ఎథికల్గా ఉంటే ఎలా విజయం సాధిస్తాం, అనెథికల్గా ఉంటే ఎన్ని ఇబ్బందులు పడతాం అనేది మీరు దీనిలో చూపించారు. యువతకు మెసేజ్ ఏంటి? ఎథికల్గా ఉంటేనే సక్సెస్ అవుతాం. సక్సెస్ అంటే హ్యాపీగా ఉంటాం. ఇక్కడ డెఫినేషన్ అది. అంటే మన ఎథికల్గా ఉంటే కనుక రాత్రి నిద్ర కూడా సరిగ్గా పడుతుంది. అన్ఎథికల్గా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అన్నా కూడా ఇట్ ఈస్ ఎథికల్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వు ఎంత అయితే సమాజం నువ్వు ఎంత చేస్తున్నావు, మళ్ళీ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ చారిటీ అనమాట. సమాజానికి ఉపయోగపడే విధంగా నువ్వు ఇస్తున్నావు. సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టేసి ఆ బ్లాక్ మనీని వేరే రకంగా ఉపయోగించి, అంటే సమాజానికి ఉపయోగపడేది కాకుండా వేరే పనులు చేయడం. సో ఇవన్నీ కూడా రకరకాల దానికి తావతీస్తుంది అనమాట. కానీ ఈ పుస్తకం ద్వారా అలాంటి అంటే 2 బిజినెస్ హౌసెస్ కంపేర్ చేశాను కాబట్టి, ఒకడేమో వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి హెల్ప్ చేస్తూ బిజినెస్ చూసుకుంటూ ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఇంకో అతనేమో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ అది సరిగ్గా ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి.
Right. ఇప్పుడు వాళ్ళకి ముగ్గురు కొడుకుని ఉంటారు. ఒక కొడుకేమో మంచిగా ఇతనికి హెల్ప్ చేస్తూ ఉంటాం, ఇంకో కొడుకుని వేరే కంపెనీలో స్పై కింద పెడతాడు, మూడో కొడుకేమో అసలు ఏమీ పట్టించుకోడు. మొత్తం ఒక సినిమా స్టోరీ లాగా ఉంది సార్. దీన్ని ఒక సినిమా లాగా తీస్తే అద్భుతమైన స్క్రిప్ట్. సో ఓవరాల్ గా యువతకు ఎందుకు అవసరమో ఇది అంటే, ఎథికల్ గా జీవిస్తే హాయిగా ప్రశాంతంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాం, ప్రశాంతంగా నిద్రపోతాం. అనెథికల్ గా ఉన్నప్పుడే విపరీతమైన ప్లానింగ్ చేయాలి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రణాళిక మనం ఎథికల్ గా జీవించడానికి పెడితే అద్భుతంగా జీవిస్తాం అని నేటి సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారు. దాని ద్వారా నాకు అర్థమైంది సార్. సో యువత ఎలాంటి పుస్తకాలు చదవాలి అంటారు మీరు? మీ సజెషన్ ఇవ్వండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఇప్పుడు యువత వాళ్ళకి ఏం కావాలో అన్నది వాళ్ళు ఫస్ట్ నిర్ణయించుకోవాలి. ఇప్పుడు యువత అంటే నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది ప్రతి ఒక్కరి వాళ్ళకి కంపల్సరీ. అంటే పబ్లిక్ స్పీకింగ్ అన్నది ఇట్ ఈస్ వెరీ మచ్ కంపల్సరీ. అంటే స్పీకింగ్ స్కిల్స్ అంటే మాట్లాడే విధానం అన్నది చాలా కంపల్సరీ. మీరు ఏ రంగం తీసుకున్నా, ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నా, లేకపోతే వేరే టీచింగ్ ప్రొఫెషన్ తీసుకున్నా, లేకపోతే వేరే ఇతర ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ మీ స్పీకింగ్ స్కిల్స్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే కమ్యూనికేషన్ పెంపొందించే ఆ పుస్తకాలు కానీ, ఆ వీడియోస్ కానీ, లేకపోతే ఆ కమ్యూనికేషన్ని బాగా ప్రజెంట్ చేసే ఆ వ్యక్తులను కలవడం కానీ, ఇలా చేసుకుంటే కనుక వాళ్ళ ఒక పర్సనాలిటీ అన్నది బాగా డెవలప్ అవుతుంది. రైట్, ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్. స్పిరిచువల్ గా చేస్తే కనుక ఆ స్పిరిచువల్ కోషంట్ అన్నది కూడా ఉండాలి. ఎందుకంటే దట్ ఈస్ లింక్డ్ విత్ ది ఈక్యూ. ఓకే, ఎందుకంటే ఇమోషనల్ కోషంట్ కూడా దాంతో లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం మెడిటేషన్ ఎలా చేయాలో, ఆ మెడిటేషన్ చేస్తే ఎలాంటి మార్పులు మనలో సంభవిస్తాయో, మన మానసికంగా కూడా ఎలాంటి మార్పులు వస్తాయో, ఇవన్నీ కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్ లేదా స్పిరిచువల్ జనర్ ఉన్న పుస్తకాల్లో మరి ఎంతోమంది ఆదర్శ చెప్పడం జరిగింది. దీపక్ చోప్రా కానీ, ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా కానీ, ఓషో రజనీష్ గారి పుస్తకాలు కానీ, గ్రెట్ బ్యాటన్ పుస్తకాలు కానీ, సో ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ చదివితే కనుక ఓవరాల్ వికాసం అన్నది మనకి తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క యువత వాళ్ళకి సంబంధించిన పుస్తకాలతో పాటు, అంటే ఇప్పుడు సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ పుస్తకాలని ఎక్కువ చదవాలి. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ అయ్యే పుస్తకాలు కూడా చదవాలి. అలాగే ఇమోషనల్ కోషంట్ని పెంపొందించే పుస్తకాలు కూడా చదువుకుంటే అతని లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. కానీ దీంతో పాటు అవి కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చదవాలన్నమాట. అంటే ఫస్ట్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ వైపు వాళ్ళ ప్రొఫెషనల్ బుక్స్తో పాటు జనరల్గా వాళ్ళకి ప్యాషన్ ఉన్న పుస్తకాలు చదివితే కూడా ప్రొఫెషనల్గా ఎదుగుతారు. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడగలుగుతున్నాం అంటే అన్ని రకాల పుస్తకాలు చదవడమే కదా కారణం. సైకాలజీ బుక్స్ చదవడం, స్పిరిచువల్ బుక్స్ చదవడం, తర్వాత ఏంటది డిటెక్టివ్స్. నేనైతే చిన్ననాటి నుండి డిటెక్టివ్స్ చదివాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ డిటెక్టివ్స్ చదివాడిని చిన్నప్పటి నుంచి కూడా. అది ఇంట్రెస్టింగ్ ఉండేది నా టెక్స్ట్ బుక్ కన్నా. అగాథా క్రిస్టీ, పైరాట్ ఇలాంటివన్నీ కూడా నేను తెలుగులో ఎక్కువ చదివాను సార్. ఓకే, ఎక్కువ తెలుగులో చదివాను. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంగ్లీష్ సిరీస్ అన్ని చదవడం జరిగింది. డేల్ క్యార్నీ బుక్స్, ఫాదర్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. సో వాటిని అన్ని బుక్స్ ఇప్పుడు తెలుగులో కూడా వస్తున్నాయి. సో స్పిరిచువల్ గా విద్యార్థులకు, యువతకు యూజ్ అయ్యే కొన్ని బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? కంప్లీట్ PSSM లో అందుబాటులో ఉన్నాయి ఏంటివి? అంటే మొట్టమొదటి మన ఓషో రజనీష్ గారి పుస్తకాలు తీసుకుంటే చాలా మటుక్కి మరి చాలా ఇంపార్టెంట్ కూడా యువతకి. ఎందుకంటే ఆ యువతలో యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. సో వాళ్ళకి అనుకూలంగా అతను ఎన్నో పుస్తకాలు, దాంట్లో ఓషో బుక్స్ అని ఖచ్చితంగా చదవాలి. అలాగే ఏది రెజొనేట్ అయితే అది చదవచ్చు. ఓషో బుక్స్ ప్రిఫర్ చేయాలి ఫస్ట్. ఓషో బుక్ బేసిక్ ఓకే రెజొనేట్ అయ్యే పుస్తకాలని మీరు అన్నట్టుగా చదవాలి. కానీ ఓషో పుస్తకాలు చదివితే కనుక మరి ఎన్నో విషయాలు చెప్తాడు. నాట్ ఓన్లీ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, అతను పాలిటిక్స్ గురించి కూడా చెప్తారు. అంటే ఒక వేరే మాస్టర్స్ గురించి చెప్తారు, వేరే గురువుల గురించి చెప్తాడు. మరి ఎన్నో విషయాలు చెప్తారు. యువతకు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఓషో పుస్తకాలు. ఓకే, సో ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా పుస్తకాలు చదివితే కనుక మన ఆధ్యాత్మికంగా ఎలా ఎదగలుగుతాం, అంటే ఈ థర్డ్ ఐ అంటే ఏంటి, యాస్ట్రల్ ట్రావెల్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం బియాండ్ లైఫ్ ఎలాంటివి ఉంటాయి అనే అంశంలో మనం ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా పుస్తకాలు చదవాలి. అంటే PSSMకి 2 కళ్ళు వీళ్ళిద్దరు. అంచేత వీళ్ళిద్దరు ప్రముఖుల పేరు చెప్పడం జరిగింది. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఎన్నో సార్లు చెప్పారు, మన PSSM మూవ్మెంట్ కి 2 కళ్ళు. 2 కళ్ళు ఎవరయ్యా అంటే కనుక ఒకటి ఓషో రజనీష్, ఒకటి ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. ప్రాపంచికంగా అద్భుతంగా జీవించాలంటే
ఓషో బుక్స్ ఓషో బుక్స్ చదవాలి. ఆధ్యాత్మికతలో చిలువలు పలువలుగా ఎదగాలంటే ట్యూస్డే లోక్సంగ్ రాంపా పుస్తకాలు చదవాలి. Yes. వావ్, అల్టిమేట్ సార్, ఎస్ అల్టిమేట్ అంటే అల్టిమేట్. సో చివరగా మీ మెసేజ్ సార్. ఎస్, మరి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి యువత కూడా మరి పుస్తకాలు అన్నది చదవాలి. పుస్తకం చదవడం అన్నది ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ ఏ గ్రేటెస్ట్ హాబీ. చాలామంది మరి పుస్తకాలు చదివే మరి ఇక్కడ దాకా మనం పుస్తకాలు చదివే ఈ స్థాయికి వచ్చాం. మరి నేను రాసిన పుస్తకం మరి కార్పొరేట్ లవ్ బర్డ్స్ అన్నది నేను 20 years బ్యాక్ నేను రాసిన పుస్తకం ఇవాళ 20 years తర్వాత వెలుగులోకి తీసుకురావడం జరిగింది. Wow. సో అప్పుడు నాకున్న విజన్ ఉంది కనుకనే ఇవాళ నేను వెలుగులో తీసుకురాగలిగాను. సో అంచే ఆ ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది. చాలామందికి ఆర్ట్ గీయడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి రాయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, డ్యాన్స్, మ్యూజిక్, రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో అవన్నీ వెలుగు చూసేదాకా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో ఎప్పుడప్పుడు అవి వెలుగులోకి వస్తాయి. సో ఈ బుక్స్ రీడింగ్ ద్వారా మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, ఎన్నో వ్యక్తిత్వ వికాసానికి మరి ఎంతో దోహదపడుతుంది. సో ఎవ్రీవన్ షుడ్ రీడ్ ద బుక్స్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఈనాటి ధ్యాన యువలో బుక్ రీడింగ్. మై డియర్ ఫ్రెండ్స్, యూత్ అండ్ స్టూడెంట్స్, మీకు ప్రతి దశలో కావలసిన బుక్స్ ఉన్నాయి. స్టడీ స్కిల్స్ నుండి, ఎగ్జామ్ స్కిల్స్ నుండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ నుండి, రైట్, మ్యారేజ్ని ఎంచుకోవడం, కెరియర్ని బిల్డ్ చేసుకోవడం నుండి, ఓషో బుక్స్ చదివినప్పుడు మనం పాస్ట్ కండిషన్స్ నుంచి బయటపడి అద్భుతంగా ప్రజెంట్లో ఎలా ఉండొచ్చు, అవేర్నెస్తో ఎలా ఉండొచ్చో తెలుసుకుంటాం. ఇది అద్భుతంగా చెప్పారు ఓషో బుక్స్ అని. తర్వాత స్పిరిచువల్ సైడ్లో మనం పాస్ట్ లైఫ్ గురించి తెలుసుకోవాలన్నా, మనకున్నటువంటి పవర్స్ గురించి తెలుసుకోవాలన్నా ట్యూస్డే లోక్సంగ్ రాంపా బుక్స్ చదవమన్నారు. ఇంకా యువతకి బాగా ఇంట్రెస్టింగ్ బుక్, అద్భుతమైన బుక్ ఏంటి అంటే ద సీక్రెట్. దానికి వీడియో కూడా ఉంది అండ్ పుస్తకం కూడా ఉంది. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఇది కూడా అల్టిమేట్ బుక్. అండ్ టీనేజ్లో ఉన్న వాళ్ళకి టీన్ సీక్రెట్ అనే పుస్తకం కూడా ఉంది. కాబట్టి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, జనరల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ వైజ్గా వస్తే దీపక్ చోప్రా వాళ్ళు రాసినటువంటి ఒక అద్భుతమైన బుక్ 7 స్పిరిచువల్ లాస్ ఫర్ సక్సెస్, అల్టిమేట్ బుక్. ఇది అందరూ, ప్రతి యువత 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ అనేటువంటి అద్భుతమైన పుస్తకం దీపక్ చోప్రా గారు రచించారు. చిన్న పుస్తకం, ప్రతి విద్యార్థి, ప్రతి యువత అది చదివితే, ఓషో బుక్స్ చదివితే సార్ చెప్పినట్టు కార్పొరేట్ లవ్ బర్డ్స్ అని శ్రీకాంత్ గారు రచించిన పుస్తకం కూడా ఎథికల్గా జీవిస్తే లైఫ్ ఎలా ఉంటుందో కూడా అద్భుతంగా ఎన్నో పుస్తకాలు చదివిన అనుభవంతో రాశారు. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం, సమ్మర్ హాలిడేస్, టెక్స్ట్ బుక్స్ లేవు, ఎగ్జామ్స్ లేవు, అన్నీ అయిపోయాయి, రైట్. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఈ సమయంలో చక్కని పుస్తకాలు, బుక్ హౌస్కి వెళ్ళాలి, మీకు రిజన్యూట్ అయింది తీసుకోండి. బుక్ చదువుతూ చదువుతూ మిమ్మల్ని మీరు ఎన్నో విషయాల నుంచి హీల్ చేసుకోగలుగుతారు. సెల్ఫ్ హీలింగ్ లాగా కూడా పుస్తకాలు ఉపయోగపడతాయి. మా అనుభవాలు అవే. చిన్ననాటి నుండి మనం పుస్తకాలు చదవడం వల్లనే ఇవాళ ట్రైనర్ అయ్యాం, కౌన్సిలర్ అయ్యాం. శ్రీకాంత్ గారు కూడా అంతే. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో కూడా ఎంతోమంది వాళ్ళ అద్భుతంగా క్లాసెస్ చెప్తున్నారంటే కేవలం పుస్తకాలు చదవడం వల్ల. కాబట్టి ఇదే మన విన్నపం, అందరూ పుస్తకాలు చదవాలని కోరుకుంటూ ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఇంకే టాపిక్ కావాలో, ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. సో మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్